హలో గాయ్స్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు హరాబరా కబాబ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో కావాల్సినంత నీళ్లు పోసుకోవాలి. అందులో పాలకూర, తర్వాత బఠానీలు వేసుకోవాలి. అది బాగా బాయిల్ అయ్యాక దాన్ని ఒక సైడ్‌కి తీసుకోవాలి. లేకపోతే మీరు చల్ల నీటిలో కూడా వాటిని వేసుకోవచ్చు. అది పక్కకు తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్‌లో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. తర్వాత దీంట్లో గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. అలాగే మనం కొత్తిమీరని కూడా వేసుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని వేసుకోవాలి. తర్వాత పన్నీర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత పొటాటోస్ బాయిల్ చేసి వేసుకోవాలి. అందులోనే మనం జీలకర్ర పొడిని, తర్వాత గరం మసాలాని అండ్ తర్వాత కొరియాండర్ పౌడర్‌ని, ధనియాల పొడిని వేసుకోవాలి. అందులోని కారము, ఉప్పు, బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకోవాలి. అది బాగా కలుపుకున్నాక మీకు కొంచెం కావాలంటే పన్నీర్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆ మిక్స్చర్‌ని కబాబ్ షేప్‌లో చేసుకొని అందులో ఒక జీడిపప్పుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌కి ఆయిల్ పూసుకున్నాం కదా! అందులో ఈ కబాబ్‌ని పెట్టి దానిపైన లైట్‌గా ఆయిల్ పూసుకోవాలి. ఇలా అయితే మనం తక్కువ ఆయిల్‌తో కబాబ్స్‌ని చేసుకోవచ్చు. అండ్ తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. అండ్ ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవాలి. బాగా రెండు పక్కల కాల్చుకొని. అంతే, హరభర కబాబ్ రెడీ. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.